అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో 1వ దినవృత్తాంతముల గ్రంథం నుండి 19వ అధ్యాయము 20వ అధ్యాయము చదువుకుందాం. ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదు హామాను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదనని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హామానును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనం చేయుటకే గదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారు అని మనవి చేయగా, హానూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశను. ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగు దనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానం పంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితిమని తెలుసుకొనినప్పుడు హానూనును అమ్మోనీయులను అరామ్నహరాయిము నుండియు సిరియా మయకా నుండియు సోబా నుండియు రథములను గుర్రపు రౌతులను 2,000 మనుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకొనిరి. 32,000 రథములతో వచ్చినట్లు జీతమిచ్చి మయకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి. వీరు వచ్చి మేదెబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలులను అందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కుబడి యుండుట చూచి యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి తన సహోదరుడైన అబీషైకి అప్పగించి ఇట్లనెను, సిరియనుల బలమునకు నేను నిలువలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తమును ధేరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడనున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి. సిరియనులు తిరిగి పారిపోవట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతుమని సిరియనులు తెలుసుకొనినప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి. హదదెజెరు యొక్క సైన్యాధిపతి అయిన షోపకు వారికి నాయకుడాయెను. దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీయులనందరినీ సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరచెను. దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనులలో 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన షోపక్కును చంపివేశను. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదదెజెరు యొక్క సేవకులు తెలుసుకొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సు లేక ఉండిరి. 20వ అధ్యాయము. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేయవచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటమును తీసుకొనెను. దాని
ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కి ఉండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకొని పోయెను. దాని యందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దంతెలతో చీరించెను, కొందరిని గొడ్డలతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటినీ చేసెను. అంతటా దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. తరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయ్యను నొకని హతము చేసెను. అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈటె నేతగాని ధోని అంత పెద్దది. మరల గాతులో యుద్ధము జరిగెను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతికి కాలికి 6 చొప్పున 24 వ్రేళ్లుండెను. వాడు రెఫాయీయుల సంతతివాడు. వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి. 19వ అధ్యాయము 13వ వచనంలో ఇంపార్టెంట్ అయిన మాట, ధైర్యము కలిగియుండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. ఆమేన్. 1 సంవత్సరం లోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.